ఇది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు, మెగా ఫ్యాన్స్ చాలామంది వాట్సాప్ గ్రూపులలో, అలాగే ట్విట్టర్లో, వివిధ మాధ్యమాలలో బాగా షేర్ చేస్తున్న కంటెంట్, ముఖ్యంగా అన్ని వెబ్సైట్లు కూడా ఈ కంటెంట్ పైన ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా చూస్తే ప్రభుత్వంలో నాగబాబుకు కీలక పదవి ఖరారు అని ఈ వార్త బాగా వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఈ వార్త ఉద్దేశం ఏంటంటే, నాగబాబు గారికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తున్నారనేది ఈ వెబ్సైట్లు కానీ ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్లు రాశాయి. సో చూస్తే ఇక్కడ నాగబాబు గారు జనసేన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఆయనకు ఇలాంటి పదవి తీసుకోవడానికి ఆయన అర్హుడు కూడా. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక నిర్మాతగా, నటుడిగా, ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎన్నో రోజుల నుంచి, అంటే చిరంజీవి గారి తమ్ముడుగా ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి, ముఖ్యంగా చదువుకున్న వ్యక్తి, లాయర్. మరి అలాంటి వ్యక్తికి గనక ఈ ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన పదవి ఇస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలనేది బలంగా కోరుకుంటుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు చేయాలనుకున్నా, సినిమాలు రిలీజ్ చేయాలనుకున్నా ఎన్నో ఇబ్బందులు పడేలా ఆ రోజున జరిగింది. మీ అందరికీ తెలుసు. భారీ బడ్జెట్ సినిమాలకి టికెట్లను పెంచుకోవడం కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయా దర్శకులను, అలాగే చిరంజీవి గారి పైన ఆయన చూపించిన విధానం ఎంతోమందిని హర్ట్ చేసింది. సో ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి. ఎందుకంటే నాగబాబు గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా బలంగా నిలబడేలాగా ఆయన చేస్తారు. ఆయన దీనికి అర్హుడు. అయితే ఆ మధ్య కాలంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి, ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తున్నారు అని. కానీ నేను కూడా ఆ తర్వాత నేను సేకరించిన సమాచారం ప్రకారం వీడియో కూడా చేశాను. ఇది కాదు, ఇది ఎందుకంటే తప్పు. ఆయనకు టీటీడీ పదవి పైన ఆయనకు అలాంటి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. మేబీ ఆయన ఏదైనా చేస్తే ఖచ్చితంగా అది జనాలకు ఉపయోగపడేలా తీసుకుంటాడే తప్పితే అని నేను వీడియో కూడా చేయడం జరిగింది. అయితే అది నిజమే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా మా అన్నగారికి ఇలాంటి పదవి అని చెప్పేసి న్యూస్ వచ్చింది. అది కరెక్ట్ కాదు, మాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. చాలామంది అలాంటి పదవి కోరుకుంటున్నారు, నాగబాబుకి అలాంటి ఇంట్రెస్ట్ లేదు. అయితే నేను అనుకోవడం ఏంటంటే, ఆయనను రాజ్యసభకు పంపించాలనే ఉద్దేశం మేబీ చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉండొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు రాజ్యసభ సీట్లు ఖాళీ లేవు కాబట్టి 2026 వరకు కూడా ఖాళీ కాదు కాబట్టి ఆలోపు ఆయనకు తెలిసిన ఈ ఫీల్డ్కి సంబంధించి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అది జరగాలని కోరుకుందాం.